నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రేపు వారణాసిలో మోడీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రధాని. ₹17,000 కోట్ల విలువైన రుణాల మోసం కేసు. హెచ్సిఏలో భారీ కుదుపు, హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సస్పెండ్. ఏపీ సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు. నేడు విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీ రేపు వారణాసిలో పర్యటించనున్నారు. రక్షాబంధన్ కు ముందు దేశవ్యాప్తంగా రైతులకు బహుమతి అందించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు 20,500 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోనే 2.3 కోట్లకు పైగా రైతులకు 4,600 కోట్లు అందించనున్నారు. ఇందులో వారణాసిలో 2.21 లక్షల మంది రైతులకు 48 కోట్లు ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది అన్నదాతకు ₹6,000 చొప్పున 3 విడతల్లో ఇవ్వనున్నారు. ఇక వారణాసిలో జరగనున్న బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. 2,183.45 కోట్ల రూపాయల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోడీ ఉదయం 10:30 లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేయనుంది. జూలై 24న ముంబైలో అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లపై 3 రోజుల పాటు సోదాలు నిర్వహించింది.
రిలయన్స్ గ్రూప్ కి చెందిన అనేక ఆస్తులు లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇక గురువారం కూడా 4 ప్రాంగణాల్లో వరుస సోదాలు నిర్వహించింది. భువనేశ్వర్లో 3, కోల్కతాలో ఒక్కచోట సోదాలు చేశారు. తాజా దర్యాప్తులో 68 కోట్ల రూపాయల నకిలీ బ్యాంకు గ్యారంటీ అభియోగం మోపబడింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017 నుండి 2019 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రూపాయల రుణాలు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంకు మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రూపాయల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వ్యవహారంలో సిఐడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులు చూసిన విషయం తెలిసిందే. తాజాగా హెచ్సిఏలో భారీ కుదుపు చోటు చేసుకుంది. హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కార్యదర్శి దేవరాజ్ ఖజాంచి శ్రీనివాసరావు పదవి నుంచి తొలగించినట్లు పేర్కొంది. 28 జూలై 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. నిధుల దుర్వినియోగం, మోసం, అధికార బల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో సిఐడి, ఈడీ సంస్థలు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు హెచ్సిఏ వెల్లడించింది. హెచ్సిఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని హెచ్సిఏ కౌన్సిల్ వెల్లడించింది. సంఘం న్యాయబద్ధతను కాపాడేందుకే చర్యలు తీసుకున్నామని హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ అధికారులు ఓవైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు. మరోవైపు ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయలుదేరారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. అయితే ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ పోలీసులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువెళ్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయలుదేరిన సమయంలో జైలు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. ఇవాళ నుంచి 5 రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం నమ్రత హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆమెను జైలు నుంచి కస్టడీకి తీసుకొనున్నారు పోలీసులు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి మాటున శిశువుల విక్రయాలు జరిపినట్లు నిర్ధారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్ల క్రితం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతుల లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా తన కేంద్రానికి విస్తృత ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రకరకాల వీడియోలు, పోస్టులు చేసేవారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసి విధానాల ద్వారా తల్లిదండ్రులు కావాలనే కోరికను తన ఆసుపత్రిలో నెరవేర్చుకోవచ్చని ప్రచారం చేసేవారు. అంతేకాక తమ క్లినిక్లో ఉచిత పరీక్షలు అంటూ ఆకట్టుకునేవారు. డిజిటల్ ప్రచారంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరు మారుమోగేలా చేసి పిల్లలు లేని దంపతులు క్యూ కట్టేలా చేసుకున్నారు. అనంతరం దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమ మార్గంలో చిన్నారులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా నమ్రత కస్టడీ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
టాలీవుడ్ రౌడీ బాయ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ తెన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం 2 విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ను కుమ్మేశాడు. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.92 కోట్ల రూపాయల షేర్, 18 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. యుఎస్లో ఇప్పటికే $1.1 మిలియన్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్లో వచ్చాయి. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 53.50 కోట్ల షేర్ రాబట్టాలి. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వీకెండ్ రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా. అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్ధశతకం చేసిన ఆదుకున్నాడు. కరుణ్ 98 బంతుల్లో 52 రన్స్తో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. ఇక అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం క్రేజ్లో ఉన్నాడు. కాగా టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కెప్టెన్ గిల్ తీవ్రంగా నిరాశపరచగా సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా 2 వికెట్లు తీసుకోగా క్రిస్ ఓక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. అయితే టీమిండియా బ్యాటింగ్లో విఫలం కావడానికి ప్రధాన కారణం మాత్రం ఓవెన్లో కురిసిన వర్షమే అని చెప్పాలి. ఎందుకంటే వరుస విరామాల్లో వాన పడడంతో స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలంగా మారింది. దీంతో వరుస సెషన్స్లో టీమిండియాపై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించగలిగారు. మరోవైపు శుభ్మన్ గిల్ వరుసగా 5వ టెస్టులోనూ టాస్ ఓడిపోవడం జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2వ రోజు ఆటలో బ్యాటింగ్ పటిష్టంగా కొనసాగితేనే భారత్ తిరిగి మ్యాచ్లో నిలుస్తుంది. లేకపోతే ఈ సిరీస్ను టీమిండియా కోల్పోయే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.